హాయ్ అండి. సింపుల్ హెల్దీ కుకింగ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు తయారు చేస్తున్నాను. పూర్ణాల కోసం 1 గ్లాస్ మినపగుండ్లు, 2 గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసి 4 అవర్స్ నానబెట్టాలి. నానబెట్టిన మిశ్రమాన్ని మరొకసారి వాష్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పిండిని 1 గంట పాటు మూత పెట్టి పక్కన ఉంచాలి. ఇలా ఉంచడం వలన పిండి మంచిగా ఫర్మెంట్ అవుతుంది. పూర్ణం కోసం 1/2 కేజీ శనగపప్పును కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. గంట పాటు నానిన తర్వాత కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పై ఉంచాలి. ఉడికిన తర్వాత పప్పును మెత్తగా స్మాష్ చేసుకోవాలి. 1/2 కేజీ శనగపప్పుకు 1/2 కేజీ బెల్లం తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని కరిగించుకోవాలి. పప్పును వేరే ప్యాన్లో తీసుకొని మరిగించిన బెల్లాన్ని ఫిల్టర్ చేసుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి అడుగంటకుండా దగ్గర పడే వరకు కలుపుతూ ఉంచాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చాక 1 స్పూన్ నెయ్యి, కొంచెం కొబ్బరి పొడి, 3-4 ఇలాచి మెత్తగా దంచి వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని పాన్ నుంచి సపరేట్ అయ్యాక స్టవ్ పై నుంచి దించేసుకోవాలి. స్టవ్ పై కళాయి ఉంచి ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. పూర్ణం పిండిని కొంచెంగా తీసుకొని ఉండలు చుట్టుకోవాలి. పోతపిండిలో కొంచెం ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ సోడా వేసుకొని కలుపుకోవాలి. పూర్ణం ఉండలను ఒక్కొక్కటిగా తీసుకొని పిండిలో మంచిగా కోటింగ్ చేసుకొని నూనెలో వేసుకోవాలి. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే స్పూన్తో కూడా వేసుకోవచ్చు. పూర్ణాలు వేసిన వెంటనే కదిలించకుండా కొంచెం వేగిన తర్వాత గరిటెతో మెల్లగా కలుపుకోండి. 2 సైడ్స్ బాగా కాగిన తర్వాత నూనెలోంచి తీసేసుకోండి. కొలతలతో పూర్ణం బూరెలు చాలా చక్కగా పొంగుతూ వస్తాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ ఉంటే ఎక్కువ వీడియోలు చేయగలను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.